హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాధవిలత గారిపై చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపాయి. ఏదో ఒక విషయం నడిచింది, ఆమె పాజిటివ్ గానే మాట్లాడారు, మనం వీడియోలో చూసాం. దాన్ని చాలా వక్రీకరించి మాట్లాడారు జేసీ గారు, అంటే బయటకు కనిపిస్తుంది. అయితే అది ఏం చెప్తారు? గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చూద్దాం. ఏ రోజా నువ్వు బజార్ దానివి నువ్వు నీ బతికేంటో నాకు తెలియదా, నువ్వు ఏ లాడ్జ్లో దొరికావో నాకు తెలియదా అని ఒకడు వాగాడు. వాడు వాగింది తప్పే. బట్ ఇక్కడ జేసీ గారు మాట్లాడిన దాంట్లో అసలు తప్పే లేదు, అస్సలు తప్పులేదు, ఏ మాత్రం తప్పులేదు. ఇంకా 10 మాటలు అన్నా కూడా తప్పులేదు. చెప్పు తీసుకుతానినా కూడా తప్పులేదు. ఆ పిల్లని ఆయన అక్కడ జేసీ పార్క్ ఉంది పెన్నా నది దగ్గర. న్యూ ఇయర్ రాత్రి అక్కడ అక్రమ కార్యకలాపాలు జరుగుతాయి. డ్రగ్స్ తీసుకొని మగవాళ్ళందరూ ఆ మహిళల మీద విరుచుకు పడతారు. మీరు వెళ్ళారంటే సేఫ్గా రారు, మేము మీ మీద పడి రేప్ చేస్తారని నువ్వు ఒక ఎలిగేషన్ పాస్ చేసావు. నువ్వెవరు చెప్పడానికి? అరే మంచిగానే చెప్పింది కదా అమ్మాయి. మంచిగా చెప్పితే ప్రపంచం మొత్తానికి చెప్పమ్మా, అన్ని వెన్యూస్కి చెప్పు. జేసీ పార్క్లోనే జరుగుతాయని ఎందుకు చెప్పావు? నువ్వేమన్నా అనుభవించావు అక్కడ? పోనీ ఇప్పుడు ఫలానా హోటల్లో ఫుడ్ బాగోదని నేను చెబితే నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్న అయి ఉండాలి, సాంబార్లో బొద్దింకో బల్లో రావాలి, ఆ కిచెన్ చూసి నాకు వాంతన్న అయి ఉండాలి. అమ్మొద్దు అని నీకు చెప్తా. నేను ఒకటి ఫేస్ చేస్తే నీకు చెప్పాలి. సింపుల్గా ఆ రెస్టారెంట్కి వెళ్ళక అక్కడ బాగోదని నీకు చెప్పే అధికారం నాకు లేదు. అక్కడికి వెళ్తే ఆ షెఫ్ నీ మీద పడి నీ జుట్టు చెరిపేస్తాడు అని చెప్పడే హక్కు నాకు లేదు. ఆ స్టివార్డ్ నీ జాకెట్ చింపుతాడని చెప్పే హక్కు నాకు లేదు. చుట్టుపక్కల వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకొని మొహం మీద ఊదుతారని చెప్పే హక్కు నాకు లేదు. తప్పది. మీరెవరు అక్కడికి వెళ్ళొద్దు అని తను చేసిన పని అది. మనిషి అన్న వాళ్ళు ఎవరైనా, మంచినీళ్ళు తాగేది ఎవరైనా సరే అట్లా మాట్లాడరు. నువ్వెందుకు టార్గెట్ చేసావు జేసీబీని? ఇప్పుడు న్యూ ఇయర్ ఈవెంట్స్ జరుగుతాయండి, రాత్రిపూట మహిళలు బయటికి వెళ్ళకండి, ఇంట్లో జరుపుకోండి. బయటికి వెళ్తే మీ అన్ననో నాన్ననో తీసుకొని వెళ్ళండి, హస్బెండ్నో. లేదు ఎవరు లేరంటే ఒంటరిగా మాత్రం వెళ్ళకండి. బయట చాలా చాలా జరుగుతున్నాయి, పద్ధతిగా ఉంటుంది. పద్ధతిగా ఆడది మాట్లాడాల్సిన మాటలు అవి. అందుకు అంతవరకు ఓకే. పలానా చేసి వాళ్ళ ఈవెంట్కి వెళ్ళకండి, అక్కడ మానవ మృగాలు ఉంటాయి, గంజాయి తీసుకునే వాళ్ళు ఉంటారు, మీకు సేఫ్టీ ఉండదు, మీపై విరుచుకు పడతారు, మిమ్మల్ని చెరిపేస్తారు, మిమ్మల్ని సేఫ్గా బయటికి పంపరు, వాళ్ళు గంజాయి మత్తులో ఉండి మిమ్మల్ని ఏమైనా చేస్తారని నువ్వు ఎలిగేషన్ పాస్ చేసావు. హూ ద హెల్ ఆర్ యూ? నువ్వెవరు? చెప్పు చీపురు బట్టి తన్నాలి ఇలాంటి వాళ్ళని. చెడబుట్టింది సమాజానికి. ఇంకా చెప్పాలి అంటే ఎవరు నువ్వు అనడానికి? నీకేం అధికారం ఉంది? అది వ్యాపారమైనా చారిటీ అయినా నీకు అనే అధికారం లేదు. నీ మీద పరువు నష్టం దావేయచ్చు. ఇప్పుడు అది వ్యాపారం అనుకుందాం, న్యూ ఇయర్ నైట్ ఈవెంట్, ఓకేనా? ఆ టికెట్లు కొనకండి రా బాబు, అది వేస్ట్, అక్కడ అందరూ డ్రగ్గులు తీసుకొని వస్తారు, అవి ఇవన్నీ నువ్వు చెప్పావనుకో, ఆ ఈవెంట్కి నీ వల్ల నష్టం జరిగిందని ఆయన క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ అది ఈవెంట్ కాదు, చారిటీ. పెద్ద ఆయన మా ఊరు ఆడపడుచులు, మా కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ నియోజకవర్గ ప్రజలను వాళ్ళ కుటుంబ సభ్యుల్లో భావించేవాళ్ళు, వాళ్ళ కోసం ఎంటర్టైన్మెంట్గా రండమ్మా ఇక్కడ కూర్చోండి, నేను 10 మంది సెలబ్రిటీలను తెస్తాను, వాళ్ళు పాడతారు, ఆడుతారు, గెంతుతారు, మీరు వాళ్ళని చూసి చప్పట్లు కొట్టి అలా సెలబ్రేట్ చేసుకొని వెళ్ళిపోండి. ఫ్రీ ఫుడ్ ఉంటాయి, ఫ్రీ అది ఉంటుంది, ఏది ఉంటుంది. చారిటీ అనుకుంటే ఆయన రెప్యుటేషన్ని నువ్వు దెబ్బతీసావు. వ్యాపారం అనుకున్నా నువ్వు వ్యాపారాన్ని దెబ్బతీసావు. నువ్వెందుకు జేసీని టార్గెట్ చేసావు? అవును, ఎందుకు టార్గెట్ చేశారు? దెన్ అది కదా క్వశ్చన్. ఏమైనా ఉందా వాళ్ళిద్దరి మధ్య? అప్పుడు అది ఆవిడ చెప్పాలి. అమ్మాయి ఎందుకు, నీకేం జరిగింది? ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈవిడ మాట్లాడింది వింటున్నారు, ఆయన తిట్టిందే వింటున్నారు, కానీ అమ్మ ఆవిడ మిమ్మల్ని ఎందుకు అనిందని ఆయన అడిగితే ఆయనకి తెలియదు. మరి ఆ పిచ్చిదాన్ని ఎవరు రెచ్చగొట్టి నా మీదకి వదిలేరో తెలియదు అని ఆయన అంటున్నాడు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. ఎందుకంటే నీకు సంబంధం లేని వ్యక్తి నీ వ్యాపారాన్నో, నీ రెప్యుటేషనో, నీ పరపతినో, నీ పరువునో డ్యామేజ్ చేయడానికి చూస్తే చెప్పు తీసుకు కొడతారు. ఇంకా ఆయన ఆ పని చేయాల, పాపం ఆడదని వదిలేశాడు. ఆడదానిలా కనబడింది కాబట్టి ఆడదనుకొని వదిలేశాడు చెప్పాలంటే. కానీ అంత అంటే ఒక మహిళ పైన అలాంటి ఆరోపణలు చేయడం కూడా ఆరోపణలు కాదమ్మా, మహిళ మీద చేయలే. తను మహిళ కాదు. ఓ రాయిని రప్పని ఒక కుక్కని తిట్టాడు అంతే, సింపుల్గా చెప్పాలి. ఇప్పుడు జేసీ గారి వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా? నేను జేసీ గారి వ్యాఖ్యని సమర్థించట్లా, ఆయన ఫ్రస్ట్రేషన్ని నేను కరెక్ట్ అని చెప్తున్నా. బికాజ్ అమ్మ నీ ఇంటికే నేను వచ్చా, నేను ఒక నిమిషం ఉండు, నువ్వు ఇక్కడే ఉండు, నీ కెమెరామెన్లు స్వర్ణ ఇంటికి పోకు, అవసరం లేదు,
ఆవిడ ఏం చేస్తుంది అంటే నిన్ను మెల్లి తీసుకెళ్ళి బెడ్రూమ్ పంపిస్తుంది, తర్వాత వాళ్ళ ఆయన వచ్చి నీ మీద పడుకుంటాడు అని చెప్తే ఎలా ఉంటుంది? చెప్పు తీసుకుతున్నావు నన్ను. ఆమె చేసింది అదే. జేసీ పార్క్ వెళ్ళకంట న్యూ ఇయర్ రాత్రి. తను విను, ఆ వాయిస్ విను. న్యూ ఇయర్ రోజు మహిళలు ఎవరు కూడా మీకు అభ్యర్థన చేస్తే జేసీ పార్క్ వెళ్ళకండి. అక్కడ న్యూ ఇయర్ ఈవెంట్ చేసుకుంటే మగాళ్ళందరూ గంజాయి తాగి ఉంటారు, మీకు సేఫ్టీ ఉండదు, మేమై విరుచుకు పడతారు. పిల్లోడు అస్మిత్ ఉన్నాడా, యూత్ మంచి ఫాలోయింగ్ ఉంది ఆయనకి, ఆయన ఫ్రెండ్స్ కూడా వస్తారు. ఆయన్ని నమ్మిన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు కావాలంటే ఎలక్షన్ ముందు అస్మిత్ ఆయన ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసిన వీడియోలు చూడు. ప్రతి ఒక్కరిని అమ్మ నీ కూతురు నా కూతురు లాంటిది, నువ్వు నా అమ్మ లాంటివి, అక్క చెల్లి అనే మాట్లాడాడు. మళ్ళీ అలాంటి మనిషిని మీద ఇప్పుడు నువ్వు ఒక ఎలిగేషన్ పాస్ చేస్తే ఆ ఓటేసిన ఆడవాళ్ళందరూ ఏమనుకోవాలి చెప్పు? నువ్వు ఎంత పెద్ద ఆరోపణ చేసావు? వాళ్ళ ఇంట్లో అట్లాంటివి జరుగుతున్నాయా చెప్పు? ఎప్పుడైనా నిజం కంప్లైంట్స్ వచ్చాయా తాడిపత్రి నుంచి? దెన్ నువ్వు ఎందుకు అంత పెద్ద ఎలిగేషన్ చేసావు? పైగా ఒక ఆడదానివై ఉండి. ఆయన ఇంకా చెప్పాలంటే ఓ 2 బూతులు తిట్టి వదిలేశాడు. ఇంకా నిన్ను ఉరిదీయాలి చెప్పాలంటే. బజార్లో నిలబెట్టి చెప్పు ఎందుకు ఎలిగేషన్ పాస్ చేసావని, కొరడాలతో కొట్టి కొట్టి అడిగితే అప్పుడు చెప్పుద్ది పలానా వాళ్ళు చెప్పమంటే చేశానండి అని. అంటే ఎవరైనా వెనకాల అంతేగా, నీకు ఎవడో చెప్తే చేసి ఉంటావు. సిగ్గుంటే అలాంటి పనులు ఎవడు చేస్తాడమ్మా? ఒకటి బిజినెస్ని కానీ ఒకటి రెప్యుటేషన్ని కానీ పాడు చేసే హక్కు ఎవడు? అంటే జేసీ గారికి సంబంధించి అంటే ఆయనకు సంబంధించి మాత్రమే మాట్లాడారని అనుకున్నప్పుడు ఏముంటది వాళ్ళిద్దరి మధ్య? అంత నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్య అంత పర్సనల్ గా తెలిసి ఉండకపోవచ్చు, అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఎవరైతే ఆయనకి ఎందుకు? తాడిపత్రి జేసీ పార్క్ని టార్గెట్ చేయమని నీకు ఎవడు చెప్పాడు? నువ్వెందుకు? సరే నువ్వే టార్గెట్ చేసాను, టార్గెట్ చేయాలని నువ్వు చెప్పావు. అక్కడికి వెళ్ళి నువ్వు వచ్చి ఉంటావు, ఎవడో గంజాయి దాగి నీ మీద పడితే చెప్పు. నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్పు. నన్ను ఒకడు అన్నాడు, నేను వాడి చెంపపగలు కొట్టొచ్చా, కానీ అందరు నాలాగా ఉండరు కదా, పాపం మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, అందుకే చెప్తున్నానని చెప్పు, ధైర్యంగా చెప్పు, వింటారు. నువ్వెవరు అలా ఎలిగేషన్ పాస్ చేయడానికి? ఒక లొకేషన్ మీద ఆ వెన్యూకి ఓ చరిత్ర ఉంటుంది. అంటే చరిత్ర ఇన్ సెన్స్ ఓ పరుపు. ఇప్పుడు అక్కడికి ఆ ఈవెంట్కి వచ్చే ఆడవాళ్ళు కూడా మా జేసీ అన్న, మా ఓడు, మా తండ్రి లాంటోడు, మా నియోజకవర్గం పెద్ద, మా ఊరి పెద్ద మనిషి నమ్మి వస్తారు కదా. నువ్వు ఇలాంటి ఎలిగేషన్ పాస్ చేస్తే ఎలా ఉంటుంది? పరువేంగాను మగాళ్ళ పైన ఇవేనా నువ్వు చేసేది? నీకేమైనా జరిగితే అప్పుడు చెప్పు, నీ తరఫున మనందరం మాట్లాడదాం, నేనే నిలబడతా కావాలంటే. అయ్యో పాపం మాధవీలతను ఎందుకురా ఇలా చేశారు అని చెప్పేసి. నీకేం జరగలా హాని, నీ వాళ్ళకి ఏం జరగలా, ఎవరికో జరిగిందన్న విషయం కూడా నీ దగ్గరికి రాలా. చాలా సింపుల్గా అనర్గళంగా మాట్లాడుతూ మహిళలకు సేఫ్టీ కోసం నేను ఏదో అవేర్నెస్ తెస్తున్నట్టుగా ఒకరి మీద ఎలిగేషన్ పాస్ చేసావు. అంటే మొన్నటికి మొన్న ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఆయన వ్యాపారానికి సంబంధించి ఆయన కాస్త స్పందించారు. ఆ వెంటనే ఇది జరిగేసరికి ఇప్పుడు రాజకీయానికి మాధవీలత గారు మాట్లాడిన దానికి కొంతమంది లింక్ పెట్టి మాట్లాడుతున్నారు. సో నేనేమంటున్నా అంటే అసలు ఇట్లాంటి వాళ్ళని మాట్లాడుకోవడం, వీని గురించి ఇంతసేపు మాట్లాడుకోవడం దండగా మనమైనా సరే. కానీ ఎందుకు చెప్పాము అంటే అట్లీస్ట్ అవేర్నెస్ ఆ ఊరి జనాలకి ఆ చేసి వాళ్ళ నమ్మకం ఎట్లా ఉండదో వాళ్ళకి తెలియాలి కదా. ఎప్పటి నుంచో ఉన్నారు కదా, ఈరోజు కొత్తగా రాలేదుగా రాజకీయాల్లోకి. నువ్వు ఇవాళ వచ్చావు, పుట్టావు, ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడైనా చెప్పారా మా జేసీ అన్న మా ఆడోళ్ళని ఇలా చేశాడు అలా చేశాడు అక్కడ ఇలా జరుగుతుందని? ఆ పార్క్లో గంజాయి ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుందని అక్కడ స్థానికులు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? లేదు. నువ్వెవరు చెప్పడానికి? ఎందుకు టార్గెట్ చేసావు? ఆ పెన్నా నది తీర అడ్రస్ చెప్తూ మళ్ళీ ఆ పార్క్కే వెళ్ళొద్దంట. ఇది సంగతి. అంటే వెనకాల ఏదో రాజకీయ కుట్ర 100% ఉంది. అండ్ ఇట్లాంటి వాళ్ళ మాటలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ జేసీ గారు అనింది 100% సమర్థిస్తాను నేను. ఆవిడ ఒక ఆడదాన్ని తిట్లా, ఒక మనిషిని అంతకంటే తిట్లా. ఓ బండరాయిని, ఒక వస్తువుని, ఒక పనికిరాని చిల్లర వస్తువుని తిట్టాడు. ఎందుకంటే మనిషి అయితే, మంచినీళ్ళు తాగే మనిషి అయితే అట్లా మాట్లాడదు, ఒకరిని టార్గెట్ చేయదు. అదే చూద్దాం ఎంతవరకు వెళ్తుంది ఇష్యూ. థ్యాంక్ యూ సో మచ్.